గత ప్రభుత్వం కక్ష కట్టి ఉర్దూ వర్సిటీ భవన నిర్మాణాలను ఆపివేసిందని మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఉర్దూ వర్సిటీ పనులను ఆయన పునః ప్రారంభించారు. తానే చొరవ తీసుకుని ₹1 కోటి విరాళంగా ఇవ్వడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో కొనసాగి ఉంటే భవనాలు ఎప్పుడో పూర్తి అయ్యేవని అన్నారు. 3 ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ప్రజలకి చాలా ఇష్టమైన ప్రాజెక్ట్స్ ని అట్లే హాల్ట్ చేసేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఉర్దూ యూనివర్సిటీది. బట్ 2019 నుంచి 24లో కంప్లీట్ స్టాల్ చేసేసి చేస్తామని చెప్పి ఒక ఇటుక కూడా అక్కడా కట్టలేదు, ఇక్కడా కట్టలేదు. ఆటోమేటిక్గా జరిగే దాంట్లో దేవుడు దీవెనలు ఉంటాయి, అల్లా దీవెనలు ఉండింది కాబట్టి ముందుకు కొనసాగుతా ఉందనేది అయితే నేను భావిస్తున్నాను. చంద్రబాబు గారు కేటాయించారు. దీని వర్తే కొన్ని క్రోర్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ వన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తే క్రోర్స్ ఆఫ్ వర్త్ వాల్యూ పెరుగుతుంది. అట్లాంటిది జస్ట్ 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఎందుకు చేయలేదు? సమాధానం చెప్పాలా కదా. ఇదే మన గవర్నమెంట్ కొనసాగింటే ఈ పాటికి ఈ యూనివర్సిటీ కూడా అయిపోయేది, క్లాస్ రూమ్స్ పెరిగేది, స్ట్రెంత్ పెరిగేది, అండ్ ఇన్ ప్రైమ్ లొకేషన్ సో మెనీ థింగ్స్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. సో ఇవన్నీ వీ హ్యావ్ లాస్ట్. మీరు ప్రజలు ఆలోచన ఎప్పుడు చేయాలా, ఏ గవర్నమెంట్ చేయగలుగుతారు, ఎవరికి బాగుంటుంది, ఫ్యూచర్ ఎవరు అనేది ఆలోచన మీరు పెట్టుకొని చేయాలి.